హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కరుణా కిచెన్. ఈరోజు మన కిచెన్లో చేసుకున్న రెసిపీ వచ్చి అందరి ఫేవరెట్ అయిన స్పైసీ చికెన్ ఫ్రై. ఈ చికెన్ ఫ్రైని ఇంట్లో చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. అలాగే ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియో చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ చికెన్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నేను 1/2 kg చికెన్ తీసుకొని నీట్గా క్లీన్ చేసుకున్నా. ఈ చికెన్లోకి 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది ఫ్రెష్గా చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పసుపు, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలిసేలాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసి అందులో చికెన్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకుందాం. ఇక్కడ మనం చికెన్ ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి ఆయిల్ అనేది ఎక్కువగా వేసుకోవాలి. ఆయిల్ బాగా వీటెక్కాలి. ఆయిల్ బాగా వీటెక్కిన తర్వాత 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఈ ఉల్లిపాయ ముక్కలు కలుపుకుంటూ బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అవ్వాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మరొక 2 నిమిషాల పాటు కలుపుకుంటూ ఉడికించుకుందాం. ఒక 2 నిమిషాల తర్వాత మనకి ఈ ఆనియన్స్ అనేవి ఇలా బ్రౌన్ కలర్లో వస్తాయి. ఇప్పుడు ఈ టైంలో చికెన్ వేసుకుందాం. మనం ముందుగా ప్రిపరేషన్ చేసుకుని పక్కన పెట్టుకున్న చికెన్ మొత్తం వేసుకొని చికెన్ ఒకసారి కలుపుకుంటూ ఉడికించుకుందాం. ఈ చికెన్ ఫ్రైని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే మనకు చికెన్ ఫ్రై అనేది చాలా బాగా వస్తుంది. ఇలా ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం. ఒక 10 నిమిషాల తర్వాత ఇప్పుడు మనం ఈ చికెన్ ఫ్రైకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 టీ స్పూన్ ధనియాలు, అలాగే ఒక 5-6 లవంగాలు, ఒక అనాస పువ్వు, 2 ఇంచుల దాల్చిన చెక్క, ఒక 3 యాలకులు, తర్వాత ఇందులో ఒక 5-6 ఎండుమిరపకాయలు. మనం ఈ చికెన్ ఫ్రైలో కారం వేయం కాబట్టి ఇక్కడే మనం ఎంత స్పైసీ కావాలో అన్ని ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక బిర్యానీ ఆకు వేసుకొని వీటన్నిటిని కూడా మెత్తగా ఇలా పౌడర్ చేసుకుందాం. ఇప్పుడు ఇలాగ పౌడర్ చేసుకున్న దాంట్లో ఒక 5-6 వెల్లుల్లి రబ్బలు వేసుకొని ఇలా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఒక 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చికెన్ మనకి ఈ రకంగా ఉడుకుతుంది. ఇలా ఉడికించుకున్న చికెన్ని ఇది మరి ఇంకా సాఫ్ట్గా అవడానికి మరొక 2 నిమిషాలు ఉడికించుకుందాం. ఇలా 2 నిమిషాల తర్వాత మనకి చికెన్లోని వాటర్ అంతా కూడా బాగా ఉడికిపోతాయి. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉండగా ఒక 3 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకుందాం. పచ్చిమిర్చి కూడా బాగా ఉడికాయి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ మొత్తం వేసుకుందాం. మీకు ఈ స్టేజ్లో కారం తక్కువ అనిపిస్తే ఒక 1/2 టీ స్పూన్ కారం వేసుకోవచ్చు. నాకు ఇక్కడ కారం సరిపోయింది కాబట్టి నేను ఎక్స్ట్రా కారం యాడ్ చేయలేదు. ఈ మసాలా పౌడర్ వేసిన తర్వాత
మరొక 2 నిమిషాల పాటు కలుపుకొని ఉడికించుకుందాం. ఒక 2 నిమిషాల తర్వాత మనకి దగ్గరకు అవుతుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో కొద్దిగా కరివేపాకు వేసుకొని మరొకసారి తిప్పుకుంటూ ఒక 2 నిమిషాలు మగ్గనిస్తే చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. రెండు నిమిషాల తర్వాత మనకి ఈ చికెన్ ఫ్రై అనేది బాగా దగ్గరికి అయిపోతుంది. ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసి మనం డిష్ అవుట్ చేసుకుందాం. ఈ చికెన్ ఫ్రై సైడ్ డిష్లోకి రైస్లోకి తిన్నా, చపాతీలోకి తిన్నా, ఇలా ఈవినింగ్ టైం స్నాక్స్గా తిన్నా చాలా బాగుంటుంది. మీ ఇంట్లో కూడా మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కింద కామెంట్లో మెన్షన్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.